Hello, hi, my dear friends. Welcome to my channel HSR by Info. Friends, today we are going to discuss one more important topic, that is phylum Platyhelminthes. ఈ Platyhelminthes అనే ఫైలం గురించి ఈరోజు డిస్కస్ అయిపోతున్నాం. ఆల్రెడీ మనకు డిఫరెంట్ ఫైలమ్స్ అనేటివి క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ క్లాసెస్ ఖచ్చితంగా చూడండి. ఎనిమల్ కింగ్డమ్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ క్లాస్, ఎందుకంటే దానిలో అన్ని ఆల్మోస్ట్ బేసిక్స్ చెప్పుకున్నాం. ఆ బేసిక్స్ ఇక్కడ అన్ని కూడా కవర్ అవుతాయి. అక్కడ కనుక మీరు కనుక క్లారిటీతో ఉన్నారు అంటే రిమైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా ఈజీగా ఉన్నాయి, ట్రస్ట్ మీ. ఓకే, సో అది బేసిక్స్ అనేటివి చాలా చాలా మ్యాండేటరీ ఏ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కోసమైనా. ఇక్కడ మనకు సంబంధించినటువంటి ఈ ప్లాంట్ కింగ్డమ్ ఏదైతే ఉందో, సారీ ఎనిమల్ కింగ్డమ్ ఏదైతే ఉందో, దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాం మనం. ఆల్మోస్ట్ అన్నీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా కొత్త లెసన్ కూడా ఎర్లీగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వచ్చేటట్టు పెట్టుకోండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ ఫైల్లో మనకి యాక్చువల్గా చూస్తే దట్ ఈస్ ద ప్లాటీహెల్మింథెస్ అని అన్నాడు. ఇంతకుముందు యాక్చువల్గా మనకు పొరిఫెరా, నిడేరియా, టీనోఫెరా అనేటువంటి ఫైలమ్స్ డిస్కస్ చేసాము. దాని తర్వాత ఉన్నటువంటి ఫైలమ్ మనకు ప్లాటీహెల్మింథెస్. దిస్ ఈస్ ద సమ్వాట్ అడ్వాన్స్డ్ దాన్ ది టీనోఫోరా. అడ్వాన్స్ క్యారెక్టర్స్ అనేవి ఇక్కడ మనకు కనబడతాయి. సో ఫస్ట్ లెట్స్ గో ఫర్ ది వాట్ ఈస్ ద ప్లాటీహెల్మింథెస్ అంటే దే హ్యావ్ డోర్సో వెంట్రల్లీ ఫ్లాటెండ్ బాడీ, హెన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఫ్లాట్ వామ్స్ అంటాడు. డోర్సల్ వెంట్రల్ రెండు రీజియన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ లైక్ ఏ పేపర్ లాగా ఉంటుంది. ఒక పేపర్ని ఇలా భూమి మీద పెట్టామనుకోండి, ఏదైనా టేబుల్ మీద పెట్టామనుకోండి, మనం టచ్ చేస్తే మన యొక్క హ్యాండ్కి టచ్ అయ్యేటువంటి ప్లేస్ మనకు డోర్సల్ అవుతుంది. అదేవిధంగా ఏదైతే టేబుల్కి టచ్ అయినటువంటి రీజన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెంట్రల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండు రీజన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఫ్లాట్గా ఉంటాయి అంటాడు. సో సింపుల్గా ఒక చిన్న కాన్సెప్ట్ని అబ్జర్వ్ చేద్దాము. సో లెట్స్ సి దిస్ ఈజ్ కాల్డ్, ఎలా కనబడుతుంది చూడండి. దిస్ మనకి యాక్చువల్గా రౌండ్గా కనబడుతుంది కదా. ఒకవేళ నేను ఇది ఇలా గీసాను అనుకోండి, ఇది ఎలా కనబడుతుంది? ఫ్లాట్ కనబడుతుంది. ఇది ఉండడమే యాక్చువల్గా డోర్సల్ వెంట్రల్ రీజన్ రెండు కూడా మనకు ఫ్లాట్గా ఉంటుందని అర్థం. ఇది మాత్రం యాక్చువల్గా మనకు రౌండ్గా కనబడుతుంది చూడండి. సో ఇది అలా కనబడట్లేదు, బికాజ్ ఎందుకంటే ఇది ఫ్లాట్గా ఉంది కాబట్టి. సో ఇట్స్ లైక్ ఏ పేపర్ లైక్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా దీనిలో ఉంటాయి అనేసి అన్నాం. అందుకోసం ఇవి ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి దే కాల్డ్ యాజ్ అ ఫ్లాట్ వామ్స్ అంటారు. సో దీస్ ఆర్ ది మోస్ట్లీ ఎండోపారాసైట్స్ ఫౌండ్ ఇన్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ అన్నాడు. ఈ కంటెంట్ అంతా ఒక స్పెషల్ క్యారెక్టర్స్ కిందకి వస్తుంది బేసిక్గా. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ తెలుసుకునే కన్నా ముందు యాజ్ యూజువల్గా ప్రతి ఫైలంలో మనం కామన్గా డిస్కస్ చేస్తున్నటువంటి బేసిక్ పాయింట్స్, క్లాసిఫికేషన్కి సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా చూద్దాం. దానిలో ఫస్ట్ వచ్చేసేసి మనకు ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేస్తే మనకి యాక్చువల్గా సెల్లార్ లెవెల్, లేదు అంటే టిష్యూ లెవెల్, లేదంటే ఆర్గాన్ లెవెల్ అనేటువంటి 3 రీజన్స్ ఉన్నాయి. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ అనేటువంటి కూడా ఉంది. 4 థింగ్స్. దీంట్లో ఈ ఆర్గానిజమ్స్ వచ్చేసేసి మనకు ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఉంటుంది. మీరు కనుక లాస్ట్లో టేబుల్లో కనుక చూస్తే మనకి యాక్చువల్గా ఆర్గాన్ సిస్టమ్ అని కూడా ఇస్తాడు. ఇచ్చే క్వశ్చన్లో ఉన్నటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు ఈ యొక్క ఆన్సర్ తీసుకోవాల్సి వస్తుంది. బికాస్ ఎందుకంటే మనకు ఇక్కడ చూస్తే డిఫరెంట్ ఆస్పెక్ట్లో వస్తాయి క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ కనుక క్వశ్చన్ కనుక ద ఆర్గానిజం విచ్ ఎగ్జిబిట్స్ ద ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేసి ఇచ్చేసేసి మనకు పొరిఫెరా, నిడేరియా, టీనోఫోరా అండ్ ప్లాటీహెల్మింథెస్ ఇచ్చామనుకోండి, డెఫినెట్లీ దెర్ ఈస్ ద ఆన్సర్ ప్లాటీహెల్మింథెస్ అనేసి. ఇన్ కేస్ అలా కాకుండా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ దే ఎగ్జిబిట్ ద ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇచ్చేసేసి దాంట్లో మీకు కనుక ప్లాటీహెల్మింథెస్ కూడా ఇచ్చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటీహెల్మింథెస్ కానీ, కార్డేటా కానీ, ఇకైనోడర్మేటా ఇచ్చేసేసి ఫోర్త్ ఆప్షన్లో ఆల్ ఆఫ్ ది అబోవ్ అని అనుకో, ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ అనే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు ఆర్గాన్ లెవెల్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుందని చెప్తున్నాడు. సెకండ్ కనుక చూస్తే మనం సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, మనకు డైజెషన్. డైజెషన్ అనేది ఏ విధంగా ఉంటుంది మనకు?
ఇక్కడ ఏంటి అంటే ఒకటే మౌత్, యానస్ 2 ఉంటాయా? మౌత్ మాత్రమే ఉంటుందా? అనేది డిస్కషన్‌లోకి ఉంటుంది డైజెషన్ అనేది. ఇక్కడ డైజెషన్ వచ్చేసేసి మనకు ఇన్‌కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. ఇన్‌కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఓన్లీ ఇట్ హ్యాస్ ఆ మౌత్ ఓన్లీ. మౌత్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ కానీ చూస్తే థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ సర్క్యులేషన్. సర్క్యులేషన్ యాక్చువల్‌గా మనకు ఏం కవర్ చేస్తుంది అంటే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఇంకా మన ప్లాటిహెల్మింథెస్‌లో సర్క్యులేషన్ స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి ఇట్ ఈస్ ఆబ్సెంట్ అని రాస్తుంది. సర్క్యులేషన్ ఈస్ ఆబ్సెంట్. తర్వాత మనకు ఫోర్త్ కనుక చూస్తే సిమ్మెట్రీ వస్తుంది. సిమ్మెట్రీలో మనకి యాక్చువల్‌గా ఎసిమెట్రియా, రేడియల్ సిమెట్రియా, బైలేటరల్ సిమెట్రీ అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్గానిజమ్స్ ఎగ్జిబిటింగ్ ద బైలేటరల్ సిమెట్రీ. ఏంటి మనకు సిమెట్రీ వచ్చేసి బైలేటరల్ సిమెట్రీ అనేది కనబడుతుంది. నెక్స్ట్ కనుక చూస్తే జెర్మ్ లేయర్స్ ఉన్నాయి. ఈ జెర్మ్ లేయర్స్ ట్రిప్లోబ్లాస్టికా, డిప్లోబ్లాస్టికా అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్గానిజం దే ఎగ్జిబిటింగ్ ట్రిప్లోబ్లాస్టిక్. ఇవన్నీ మళ్ళీ మనకు స్క్రిప్ట్‌లో వస్తాయి చూడండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ కనుక చూస్తే మనకు సీలోమ్ ఉంటుంది. సీలోమ్ గనుక చూస్తే మనకి యాక్చువల్‌గా ఏ సీలోమేట్స్, సూడోసీలోమేట్స్, యూసీలోమేట్స్ లేదంటే సీలోమేట్స్ అంటారు. ఇది వచ్చేసేసి మనకు సీలోమ్ ఉండదు కాబట్టి దీని లోపల ఏ సీలోమేట్స్ రాయొచ్చు. సిమెట్రీ, సీలోమేట్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకు సెగ్మెంటేషన్. సెగ్మెంటేషన్ అనేది యాక్చువల్‌గా మనకు అన్నెలిడా దగ్గరే స్టార్ట్ అవుతుంది. అన్నెలిడా, ఆర్థ్రోపోడా, కార్డేటా ప్రీవియస్ క్లాస్‌లో కూడా డిస్కస్ చేసాం. కాబట్టి ఏం రాయొచ్చు అంటే ఆబ్సెంట్ అని రాయొచ్చు. నెక్స్ట్ చూడండి. నోటోకార్డ్. నోటోకార్డ్ ఉంటుందా? ఉండదా? అంటే దీస్ ఆల్ ఆర్ ది నాన్ కార్డేట్స్ కాబట్టి నోటోకార్డ్ దీనిలో ఉండదు. నోటోకార్డ్ ఉన్నవే కార్డేట్స్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఆబ్సెంట్ అని రాస్తుంది. సో ఇవి బేసిక్‌గా ఏంటంటే మనకు బేసిక్ స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్స్‌లో ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేస్తాం. దీంతో పాటు కొన్ని స్పెషలైజ్డ్ యాస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ స్పెషలైజ్డ్ యాస్పెక్ట్స్ చూద్దాం. నెక్స్ట్ 9 గనుక చూస్తే మనకి యాక్చువల్‌గా ఏంటి అంటే ఇక్కడ సెక్సెస్ ఏ విధంగా ఉన్నాయి. సెక్సెస్ అనేటివి దీంట్లో మనకు సెపరేట్‌గా ఉన్నాయా? లేదంటే ఒకటే ఉన్నాయా? అని అంటే డెఫినెట్‌లీ మనకు దీస్ యానిమల్స్ ఆర్ ది నాట్ సెపరేట్‌లీ. కాబట్టి సెక్సెస్ ఆర్ నాట్ సెపరేట్ అని రాస్తాం. సెక్సెస్ ఆర్ నాట్ సెపరేట్. సెక్సెస్ ఆర్ నాట్ సెపరేట్ అంటే ఒకే ఆర్గానిజంలో 2 సెక్సెస్ ఉంటాయి. దాన్ని మనం ఏమనొచ్చు? హెర్మాఫ్రోడైట్ అనేసి చెప్పొచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ హెర్మాఫ్రోడిట్స్. అదే విధంగా ఈ హెర్మాఫ్రోడిట్స్ కాబట్టి 2 సెక్సెస్ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే మోనోసియస్ అని చెప్పొచ్చు. ఒకే ఆర్గానిజంలో 2 సెక్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ బైసెక్సువల్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది మనకు సెక్సెస్ గురించి సంబంధించిన విషయాలు. తర్వాత దీంట్లో లార్వల్ ఫార్మ్స్ ఏమైనా ప్రొడ్యూస్ అవుతాయా? డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. డెవలప్మెంట్ గురించి గాని మాట్లాడితే ఇట్ హ్యాస్ అ మెనీ లార్వాస్ కాబట్టి ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అనేది మనకు కనబడుతుంది. ఏంటి? ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. తర్వాత ఫెర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది? ఫెర్టిలైజేషన్ ఇక్కడ ఒకే ఆర్గానిజంలో 2 ఉన్నాయి కాబట్టి డెఫినెట్‌లీ మనకు ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది.
ఇవన్నీ ఏంటి? ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ఏంటి? డైరెక్ట్ డెవలప్‌మెంట్ ఏంటి? ఇండైరెక్ట్ ఏంటి? అసలు హెర్మాఫ్రోడైట్ ఏంటి? మోనోషియస్ ఏంటి? బైసెక్సువల్ ఏంటి? సో, ఆల్ దీస్ థింగ్స్ ఐ వాస్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్. కాబట్టి ఫస్ట్ యానిమల్ కింగ్డమ్ ఫస్ట్ క్లాస్ చూసిన తర్వాతనే ఈ క్లాసెస్ అటెండ్ చేయండి. ఈజీగా అయితే అవుతుంది. ఓకే. రైట్. సో, దీస్ ఆర్ ది సమ్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ రిగార్డింగ్ ద బేసిక్ థింగ్స్. అది ఎనీ ఫైలం కూడా మనం ఈ పాయింట్సే రాస్తున్నాం. ఓకే. యాజ్ యూజువల్‌గా దీనికి కూడా అదే. ఇప్పుడు లైన్ టు లైన్ చూద్దాం. దీనిలో ఉన్నటువంటి పాయింట్స్ ఎన్ని కవర్ అవుతున్నాయి? ఏ ఏ విధంగా ఉన్నాయని చూడండి. నెక్స్ట్ చూడండి. లైన్స్ గాని చూస్తే దీనిలో ఉన్న పాయింట్స్ కవర్ అవుతాయి. దీస్ ఆర్ ది మోస్ట్‌లీ ఎండోపారాసైట్స్ ఫౌండ్ ఇన్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ అంటారు. ఇక్కడ పారాసైట్స్ అంటే ఏంటి? మనకు అది తెలియాలి ఫస్ట్. పారాసైట్ అంటే ఏంటి? పారాసైట్ అంటే ఏదైనా ఒక ఆర్గానిజం depend on other organism. ఓకే. ఇట్స్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజం అని చెప్తాం. సో, ఇలాంటి వాటిని పారాసైట్స్ అంటాం. ఇక్కడ మనకి ఏదైతే ఆర్గానిజం మీద డిపెండ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ హోస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏ ఆర్గానిజం దేన్ని ఇంకో దాని మీద డిపెండ్ అవుతుంది చూడండి, అది మనకి యాక్చువల్‌గా పారాసైట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ పారాసైట్ ఏం చేస్తుంది అంటే, పారాసైట్‌కి ఏం జరుగుతుంది అంటే, ఇట్ గెట్ ద బెనిఫిట్, దానికి బెనిఫిట్ ఉంటుంది. అప్పుడు హోస్ట్‌కి ఏం జరుగుతుంది అంటే, పారాసైట్స్ హోస్ట్ ఇంటరాక్షన్‌లో దానికి నెగెటివ్ అనేది జరుగుతుంది. అంటే ఏ ఆర్గానిజమ్స్‌లో అయితే ఈ పారాసైట్స్ బతుకున్నాయో, ఆ ఆర్గానిజమ్స్‌కి కొంత నష్టం జరుగుతుంది. హెల్త్ విషయం కావచ్చు, ఫుడ్ విషయం కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు. సో, వీటిని ఏమన్నాం అంటే పారాసైట్స్ అన్నాం. పారాసైట్స్‌కి డెఫినిషన్ అది. అయితే ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ది ఎండో పారాసైట్స్ అన్నాడు. అంటే ఇవి యాక్చువల్‌గా ఇన్‌సైడ్ మాత్రమే ఉంటాయి అంటాడు. These parasites are nothing but endoparasites. Nothing but grow inside of body. ఒకవేళ కనుక అవుట్ సైడ్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్టోపారాసైట్స్. కానీ ఇవి ఇన్సైడ్ గ్రో అవుతున్నాయి కాబట్టి వీటిని ఏమన్నామంటే ఎండోపారాసైట్స్ అన్నాం. రైట్. ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్‌లో కూడా అని అంటాడు. నెక్స్ట్ ఉంది ప్లాట్‌ఫార్మ్స్ ఆర్ బైలేటరల్ సిమెట్రీ. ఆల్రెడీ మనకు సిమెట్రీ రాసాం ఇక్కడ. దిస్ వన్ ఇస్ ద బైలేటరల్ సిమెట్రీ. అండ్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ మనకి యాక్చువల్‌గా జెర్మ్ రాసాం ఇక్కడ. ట్రిప్లోబ్లాస్టిక్ అనేసి. యెస్. అండ్ ఏసీలోమేట్ యానిమల్స్ ఆల్రెడీ సీలోమ్ చూడండి ఇక్కడ. సీలోమ్‌లో రాసాం ఏసీలోమేట్ యానిమల్స్ అనేసేసి. సో, విత్ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ చూడండి. ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్గాన్ సిస్టమ్ వచ్చేసి మీకు టేబుల్‌లో ఉంటుంది లాస్ట్‌లో. నెక్స్ట్ చూడండి. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి స్పెషల్ క్యారెక్టర్ స్టార్ట్ అవుతాయి. ఇట్ హ్యాస్ దీస్ యానిమల్స్ హ్యావ్ ద హూక్స్ అండ్ సక్కర్స్. ఈ పారాసైట్స్ కదా! పారాసైట్స్ అనేటివి యానిమల్ యొక్క హోస్ట్ యొక్క లోపల భాగంలో ఉంటాయి కాబట్టి, ఆ లోపల భాగంలో ఇవి హూక్స్ అండ్ సక్కర్స్ ఉండడం అనేది జరుగుతుంది దీనికి. ఎందుకు హూక్స్ ఏంటి? ఏ విధంగా సక్కర్స్ ఏంటి? ఏ విధంగా హెల్ప్ చేస్తాయనే దాని గురించి డిస్కస్ చేస్తాం. హూక్స్ అండ్ సక్కర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద పారాసైటిక్ ఫార్మ్స్ అంటాడు. లెట్స్ గో ఫర్ ది హూక్స్ అండ్ సక్కర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హూక్స్ అంటే ఏంటంటే కొడవలి లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఓకే. హూక్స్ ఆర్ నథింగ్ బట్ ఎసెన్షియల్ ఫర్ ది అటాచ్‌మెంట్. మరి సక్కర్స్ ఎసెన్షియల్ ఫర్ ది సక్కింగ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ బాడీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన బుక్‌లో ఆల్రెడీ ఇచ్చినాడు టీనియాసోలియం అనేటువంటి స్ట్రక్చర్ ఇచ్చున్నాడు మనకు. దీన్నే మనం ఏమంటాం అంటే టేప్ వార్మ్ అంటాం. ఇది యాక్చువల్ ఫ్లాట్‌గా టేప్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. దీని యొక్క డయాగ్రామ్ గనుక చూసామనుకోండి, దీని యొక్క హెడ్ రీజియన్ గనుక అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ లైక్ మనకు ఇక్కడ ఒక రౌండ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ రౌండ్ స్ట్రక్చర్ నుండి మనకు ఇలాంటివి షార్ప్‌గా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ యాస్ హూక్స్ అంటాం. ఈ హూక్స్‌కి అటాచ్ అవుతూ, ఈ హూక్స్‌తో కలుగుతూ మనకి యాక్చువల్‌గా ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుంది దీనికి.
ఒక రౌండ్ స్ట్రక్చర్. దీంట్లో మనకు చూసామంటే ఇక్కడ ఒక సక్కర్, ఇక్కడ ఒక సక్కర్, ఇక్కడ ఒక సక్కర్ అండ్ ఇక్కడ ఒక సక్కర్, ఈ విధంగా ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మనకేమిటి అంటే హూక్స్ అంటాం. దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ సక్కర్ అని చెప్తాం. సో ఇది ఏంటంటే మనకి ఇంటెస్టైన్లో ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఇంటెస్టైన్. ఈ ఇంటెస్టైన్లో మనకి యాక్చువల్గా ఫుడ్ తిన్న ప్రతిసారి కూడా ఫుడ్ అంతా కూడా ఫ్లో అవుట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇన్ కేస్ కనుక ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆర్గానిజమ్స్ ఇంటెస్టైన్లో నార్మల్గా అటాచ్ అవ్వకుండా ఉన్నాయనుకోండి, ఇది ఏం చేస్తుంది అంటే ఫుడ్తో పాటు బయటికి ఫీకల్ మ్యాటర్ ద్వారా బయటకు వస్తుంది. కానీ అలా అవ్వకుండా ఉండాలి అంటే ఏంటి, ఈ ఆర్గానిజమ్స్ ఏంటంటే హూక్స్తోన ఇట్లా మనకి ఇంటెస్టైన్ వాల్స్కి అటాచ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఇది రిబ్బన్ లైక్ స్ట్రక్చర్ కాబట్టి ఈ విధంగా అటాచ్ అవుతాయి. కాబట్టి ఫుడ్ ఎంత ఫోర్స్ చేసినా కూడా ఈ ఆర్గానిజం ఇటు సైడ్ పోదన్నమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. తర్వాత మనకు బ్లడ్లో ఇక్కడ న్యూట్రియన్స్, మనం తిన్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి న్యూట్రియన్స్ ఇక్కడ ఉన్నటువంటి సక్కర్స్ ద్వారా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఫుడ్ ఈ విధంగా ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఫుడ్లో మనకి యాక్చువల్ డైజెస్ట్ అయిన తర్వాత న్యూట్రియన్స్ అన్నీ వస్తాయి కదా, ఆ న్యూట్రియన్స్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అంట. సో దిస్ ఈస్ ద కేస్. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ కనుక చూస్తే some of them absorb nutrients from the host directly through their body surface అంటారు. కొన్ని ఆర్గానిజమ్స్ ఏంటి అంటే ఎండోపారసైట్స్గా ఉన్నప్పుడు న్యూట్రియన్స్ అనేటివి ఏ విధంగా సక్కర్స్ లేనటువంటి ఆర్గానిజమ్స్లో బాడీ సర్ఫేస్ ద్వారానే ఏంటంటే ఫుడ్ ఏదైతే ఉందో న్యూట్రియన్స్ అన్నిటిని కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది అంటాడు. ఇంకా సక్కర్స్ అని చెప్పాం కదా, సక్కర్స్ ఫర్ ది అబ్జార్ప్షన్ నో డౌట్. అదే కాకుండా కొన్ని ఆర్గానిజమ్స్లో బాడీ సర్ఫేస్ నుండి న్యూట్రియన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్పెషలైజ్డ్ సెల్స్ కాల్డ్ యాజ్ ఫ్లేమ్ సెల్స్. ఇక్కడ స్పెషలైజ్డ్ సెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్లేమ్ సెల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఆర్ హెల్ప్ ఇన్ ది ఆస్మోరెగ్యులేషన్ అండ్ ఎక్స్క్రీషన్. See, this is the case. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక ఆర్గానిజం ఇచ్చాడు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాసియోలా హెపాటికా, నో డౌట్. ఈ ఫాసియోలా హెపాటికా లోపల మనకి యాక్చువల్గా ఇక్కడ చిన్న ఎక్స్క్రిటరీ పోర్ ఉంటుంది. ఇక్కడ చిన్న ఎక్స్క్రిటరీ పోర్. ఈ ఎక్స్క్రిటరీ పోర్కి యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక స్ట్రక్చర్, ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. దీని నుంచి మనకి యాక్చువల్గా ఇలాంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా కనబడతాయి. లైక్ దీస్ ఆర్ ది కెనాల్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్. సో దీని నుంచి ప్రతి దాని నుంచి మనకి యాక్చువల్గా ఈ విధమైనటువంటి స్ట్రక్చర్స్ కనబడుతూ ఉంటాయి. మనకి బాడీ మొత్తం ఈ విధమైనటువంటి స్ట్రక్చర్స్ కనబడుతూ ఉంటాయి మనకి. సో ఈ విధంగా ఉంటాయి. యాక్చువల్గా దీస్ స్ట్రక్చర్స్ వి కాల్డ్ యాజ్ ఫ్లేమ్ సెల్స్ అంటారు. వీటిని ఏమన్నా మనం ఫ్లేమ్ సెల్స్ అంటాం. దీస్ ఫ్లేమ్ సెల్స్ హెల్ప్స్ ఇన్ ది, మనకి ఏమి ఇచ్చాడంటే ఆస్మో రెగ్యులేషన్ అండ్ ఎక్స్క్రీషన్ అన్నాడు. ఫస్ట్ ఎక్స్క్రీషన్ చూద్దాం. ఎక్స్క్రీషన్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్, నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ని రిమూవ్ చేయాలి. దీని యొక్క బాడీ లోపల మెటబాలిజం జరుగుతుంది. మెటబాలిజం జరగడం వల్ల నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ ఏర్పడుతుంది. దాన్ని ఎవరు కలెక్ట్ చేస్తారంటే ఫ్లేమ్ సెల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తాయి. ఇవన్నీ కలెక్ట్ చేసేసిన తర్వాత ఇవి కలెక్ట్ చేసినటువంటి నైట్రోజన్ వేస్ట్ని ఇక్కడ యాక్చువల్గా చిన్న గీసాం కానీ ఇవి కెనాల్స్ అనమాట. ఇక్కడ నుంచి ఫ్లేమ్ సెల్స్ కలెక్ట్ చేసి దీని నుంచి దీనిలోకి వస్తుంది. ఈ బిగ్ దానిలోకి వచ్చేసేసి ఈ యొక్క కెనాల్ ద్వారా ఇలా వచ్చేసేసి ఫైనల్గా దిస్ ఈస్ ఎక్స్క్రిటరీ పోర్. ఆ పోర్ ద్వారా బయటికి పంపిస్తుంది. నాట్ ఓన్లీ దిస్, ఇక్కడ నుంచి ఇదంతా కూడా బాడీలో నుంచి ప్రతి ప్లేస్లో నుంచి బిగ్ కెనాల్లోకి అటాచ్ అవుతాయి. సో ఇక్కడ నుంచి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి కలెక్ట్ చేసింది ఈ కెనాల్ ద్వారా వచ్చి దీనిలో పడేది. లైక్ దిస్ ఇది బాడీలో మొత్తం ఉన్నటువంటి
ఏర్పడినటువంటి నైట్రోజన్ వేస్ట్ని ఇది రిమూవ్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ మనకు ఒకటి ఇచ్చున్నాడు చూడండి. సెకండ్ ఒకటి వచ్చేసేసి ఎక్స్క్రీషన్ ఇచ్చాడు, రెండోది ఏంటంటే ఆస్మో రెగ్యులేషన్ అన్నాడు. ఆస్మో రెగ్యులేషన్ అంటే ఏంటంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఇన్ ది బాడీ అంటారు. బాడీ లోపల వాటర్ని మినరల్స్ని బ్యాలెన్స్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ as ఆస్మో రెగ్యులేషన్ అంటారు. సింపుల్గా చూడండి, ఇప్పుడు వాటర్ అనేది ప్రతి ఆర్గానిజంలో ఉంటుంది, ఈ యానిమల్లో కూడా ఉంటుంది. యాక్చువల్గా ఈ యొక్క ప్లాటిహెల్మింథిస్లో కూడా వాటర్ అనేది మ్యాండేటరీ ఫర్ ది మెటబాలిజం. ఇప్పుడు ఎక్సెస్ వాటర్ లాస్ అవ్వకుండా, వాటర్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పుడు బాడీలో ఎక్సెస్ వాటర్ అనేది ఫ్లేమ్ సెల్స్ ద్వారా బయటికి పోకుండా ఇదే కాపాడుతుంది అనమాట. రెండో విషయం ఏంటంటే మినరల్ కంటెంట్ బాడీలో ఎక్కువ ఉందనుకోండి, వాటర్ అంతా కూడా బాడీలోనే ఉండేటట్టు చేస్తుంది. అదేవిధంగా ఎక్సెస్గా మినరల్స్ వచ్చినాయనుకోండి బాడీలోకి, ఇమీడియట్గా బాడీలో నుంచి బయటికి పంపిస్తుంది. ఇట్స్ లైక్ ఎ యూరిన్ ఫార్మేషన్. ఓకే, మనకు కూడా ఆల్రెడీ తెలుసు, కొన్ని సమ్మర్లో చూడండి ఎంత వాటర్ తాగినా కూడా మనకి యాక్చువల్ స్వెట్ ద్వారా వాటర్ బయటికి పోతుంది కాబట్టి యూరిన్ ఫామ్ అవ్వదు. ఎందుకంటే యూరిన్ ద్వారా వెళ్ళి స్వెట్ ద్వారా వెళ్ళిందనుకోండి, మనకు డీహైడ్రేషన్ వచ్చి చనిపోయే ఛాయిస్ కూడా ఉంటుంది. అందుకోసం అనేసి స్వెట్ ద్వారా పోతున్నప్పుడు యూరిన్ ద్వారా పోకుండా యూరిన్ హైలీ కాన్సన్ట్రేటెడ్ యూరిన్గా వస్తుంది. బికాస్ కిడ్నీ దట్ రెగ్యులేట్స్ ద ఆస్మాసిస్ని రెగ్యులేట్ చేస్తుంది. దీంట్లో కూడా ఫ్లేమ్ సెల్స్ ఏం చేస్తున్నాయంటే వాటర్ని మినరల్స్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి అని చెప్తున్నాడు. సో దిస్ ఇస్ ద కేస్. నెక్స్ట్ వన్, ఇక్కడ కొన్ని కేసెస్ రాస్తున్నాం ఆల్రెడీ, దానిలో మనం మెన్షన్ చేసినాం, ఇక్కడ అదే ఉంటుంది. సెక్సెస్ ఆర్ నాట్ సెపరేట్ అన్నాం, ఒకే దానిలో ఉంటాయి. దాన్నే మనం హెర్మాఫ్రోడైట్ అంటున్నాం. దాన్నే మనం యాక్చువల్గా ఒకే ఆర్గానిజంలో రెండు ఉంటున్నాయి కాబట్టి మోనోషియస్ అని చెప్తా ఉన్నాం. సో ఆ విధంగా దీన్ని చూసాం. తర్వాత చూడండి, ఫెర్టిలైజేషన్ ఇస్ ఇంటర్నల్ అన్నాం. ఒకే ఆర్గానిజంలో రెండు సెక్సెస్ ఉన్నాయి, లైక్ మనకు ఓవరీస్, టెస్టిస్. అలా ఉండడం వల్ల ఫెర్టిలైజేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఇంటర్నల్గా జరుగుతుంది అనేసి అర్థం. నెక్స్ట్ డెవలప్మెంట్ కనుక చూస్తే ఇట్ ఈస్ త్రూ ది మెనీ లార్వల్ ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ అ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అని చెప్తాం. నెక్స్ట్ ఓన్లీ సమ్ మెంబర్స్ లైక్ ప్లనేరియా ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ ద హై రీజనరేటివ్ కెపాసిటీ అంటాడు. నేను ఇంతకుముందే ఒక డయాగ్రామెటికల్గా గీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ క్లాస్లోనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సే దిస్ ఇస్ ద ప్లనేరియా అనుకోండి. ఈ ప్లనేరియాని ఏం చేస్తున్నాం అంటే రెండుగా కట్ చేస్తున్నాం అనుకోండి, మిడిల్లో ఇలా కట్ చేశాను. అప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుంది, పైన ఒక ప్లనేరియా ప్రొడ్యూస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు ఒక పక్కకు తీస్తున్నాను, ఇలా కింద ఇంకో ప్లనేరియా యొక్క పార్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ద థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ ఏ అనుకోండి, ఇది వచ్చేసేసి మనకు బి అనుకోండి. ఓకే, ఇక్కడ ఇది ఏ ఏం చేస్తుంది అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తాన్ని కూడా జనరేట్ చేసుకుంటుంది లైక్ దిస్. మరి బి ఏం చేస్తుందంటే ఏదైతే కొత్త పార్ట్ రావాలో దాన్ని ఈ విధంగా ప్రొడ్యూస్ చేసుకుంటుంది. కాబట్టి దీన్ని న్యూ ఫామ్ అంటాం. అండ్ దిస్ టూ ఆర్ ది న్యూ ఫామ్. ఆల్రెడీ వచ్చేసేసి ఓల్డ్ ఫామ్. ఆల్రెడీ ఓల్డ్ బాడీ స్ట్రక్చర్లోకి కొత్త ఫామ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. కాబట్టి ఒక బ్రేక్ చేస్తే మనకు ఒకటి రెండు ముక్కలనే, ప్రతి ముక్క నుంచి మనకు ఒక ఆర్గానిజం వస్తుంది. కాబట్టి దిస్ ఇస్ అ ఫుల్ ఆర్గానిజం, దిస్ ఇస్ అ సెకండ్ ఫుల్ ఆర్గానిజం. ఈ విధంగా ప్లనేరియా అనేది ఆర్గానిజం, దీంట్లో మనకు యాక్చువల్గా హైలీ రీజనరేటివ్ కెపాసిటీ ఉందని చెప్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఎన్ని ముక్కలు చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకో ముక్క చేసామనుకోండి, ఇట్ ప్రొడ్యూస్ వన్ మోర్ ప్లనేరియా అనమాట. మనకి యాక్చువల్గా 3 అవుతాయి. మూడింటి నుంచి 3 ఆర్గానిజమ్స్. అట్లా ఎన్ని ముక్కలు చేస్తే ప్రతి ఒక్క ముక్క నుంచి మనకు కొత్త ఆర్గానిజం అయితే డెవలప్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాం, హైలీ రీజనరేటివ్ కెపాసిటీ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అనేసి చెప్తున్నాం. దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. బేసిక్గా మనకి ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, టీనియా సోలియం అన్నాం. దిస్ ఈస్ ద స్ట్రక్చర్. చూడండి, దీన్నే మనం టేప్ వామ్ అన్నాం. మనకు టేప్ ఇంట్లో యాక్చువల్గా కొలతలు తీసుకోవడానికి టేప్ యూజ్ చేస్తాం చూడండి, అది ఏ విధంగా ఫ్లాట్గా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. అండ్ బెండింగ్స్ అయి ఉంటాయి చూడండి, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, హెడ్ ఈడ ఉంది, ఇదంతా కూడా బెండింగ్స్ అంతా కూడా కనబడతా ఉన్నాయి. తర్వాత ఫ్యాసియోలా హెపాటికా, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ లివర్ ఫ్లూక్ అనేసి చెప్తాం. ఫ్యాసియోలా
హెపాటికా. ఈ లివర్‌లోకి యాక్చువల్‌గా మన యొక్క లివర్‌లో పెరుగుతుంటూ ఉంటుంది. లివర్ డ్యామేజ్ చేస్తా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకున్నటువంటి ఫైలం ప్లాటిహెల్మింథిస్. ఇంకో మంచి ఫైలం నెక్స్ట్ ఉన్నటువంటి ఆస్కెల్మింథిస్ యొక్క స్ట్రక్చర్, దాని యొక్క ఫీచర్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు గనుక నా ఛానల్ గనుక యూజ్ అవుతుంది అని అనుకుంటే, నా క్లాసెస్ మీకు హెల్ప్ చేస్తున్నాయి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీకు కొంత 50% మీకు హెల్ప్ అయినా కూడా ఒక లైక్ అయితే చేసేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్.